హైదరాబాద్లో భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవాల సమితి ఆధ్వర్యంలో రాములూరి కళ్యాణ మహోత్సవం జరగనుంది. అందులో భాగంగా సీతారాంపాకు ఆలయం నుంచి ఖిల్లా వరకు కూడా శ్రీరామజీ శోభయాత్రను నిర్వహిస్తారన్నారు ఉత్సవ సమితి సభ్యులు భగవంతరావు. ఇక భాగ్యనగర్ శ్రీరామనవమి శోభయాత్ర 2010లో ప్రారంభమైందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా శోభయాత్రలో పాల్గొనాలని భగవంతరావు అన్నారు. వక్ఫ్ బోర్డుకు శ్రీరామనవమిలో ఎలాంటి సంబంధం లేదు. మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ శ్రీరాముని శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు జయప్రదం చేయడంలో సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విభాగాల వాళ్ళు ప్రజలు పబ్లిక్ అందరూ రామభక్తులు ఉంటారు కనుక హింస పట్ల మనకు విశ్వాసం లేదు. ఈ ఊరేగింపు ఎవరికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు. ఏ మతానికి మన ధర్మ పరిరక్షణ, మన ధర్మం గురించి తెలుసుకోవడం, మన ఆచార రాబోయే చిన్న యంగర్ జనరేషన్ తెలియజేయడానికి చేస్తున్నాం కనుక ఇది రాజకీయమైనటువంటి వేదిక కాదు, ధార్మిక వేదిక. ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు ఇబ్బందులు కలగవని చెప్పి పరిపూర్ణ విశ్వాసం. మన మథుర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పేర్లు ఉన్నాయి. ఇక్కడ గోవర్ధన పీఠాధీశులు మరియు గవర్నర్ గారు 11 గంటలకు మన సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఊరేగింపులు అయితే వారు పాల్గొన్నారు. శంకరాచార్యులు ఊరేగింపులో పాల్గొంటారు. అదేవిధంగా త్రిపుర నుంచి డిప్యూటీ స్పీకర్ మన రామ్ ప్రసాద్ పాల్ వారు వస్తున్నారు. అదే రకంగా మనం నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కనుక ఇది ఒక రాజకీయ సంస్థకు సంబంధించింది కాదు కనుక మన ధర్మాన్ని కాపాడడానికి హిందువులందరూ భారతీయులందరూ ఆధ్యాత్మిక విలువలను కాపాడాలనే తపన ఉన్నటువంటి